Next, see the next one. The eigenvalues of a Hermitian matrix are real. ఈ హెర్మేషియన్ మ్యాట్రిక్స్ అనేసరికి మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో కనుక చూస్తే ద ట్రాన్స్పోజ్ దట్ ఈస్ కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు ఏ అయితే దాన్ని హెర్మేషియన్ మ్యాట్రిక్స్ అంటాము. టైప్స్ ఆఫ్ ఎ మ్యాట్రిసెస్ కనుక చూసినట్లయితే హెర్మేషియన్ మ్యాట్రిక్స్ని కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు ఇట్ సెల్ఫ్ అయినట్లయితే దాన్ని హెర్మేషియన్ మ్యాట్రిక్స్ అంటాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మీకు హెర్మేషియన్ మ్యాట్రిక్స్ అంటే ఇది మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చేశారు, కానీ ఒక్కసారి ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుందని నేను చెప్తున్నాను. హెర్మేషియన్ మ్యాట్రిక్స్, లెట్ ఏ బి ఏ complex square matrix. A be a complex square matrix. Then the conjugate transpose of a complex square matrix is equal to itself. అయినట్లయితే దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ హెర్మేషియన్ మ్యాట్రిక్స్. అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? బి పవర్ థీటా ఆర్ సారీ ఏ పవర్ థీటా, ఏ అని చెప్పాం కదా, ఏ పవర్ థీటా ఈక్వల్ టు ఏ. కొన్ని టెక్స్ట్ బుక్స్లో థీటా బదులు స్టార్తో రిప్రజెంట్ చేస్తున్నారు. వీ కెన్ ఫాలో ఎయిదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. ఓకే, నౌ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక 2x2 మ్యాట్రిక్స్కి నేను చెప్తున్నాను, మీరు దీన్ని క్రాస్ చెక్ చేయండి. ఓకే, వెరిఫై చేయండి. ఏ ఈజ్ ఎ మ్యాట్రిక్స్, ఏ కాంప్లెక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ 1 2 + 3i 2 - 3i 6. If you observe one more matrix, a 3x3 matrix, 1i 2 + i -i 2 1 - i 2 - i 1 + i 2. Okay, this is an example for Hermitian matrix. రెండో డెఫినేషన్ ఏమిటంటే స్క్యూ హెర్మేషియన్. మనం సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ నేర్చుకున్నాం కదా, అలాగే హెర్మేషియన్, స్క్యూ హెర్మేషియన్ మ్యాట్రిసెస్ గురించి కూడా ఇవి మనం ఎక్కువ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం. అందుకని మరి ఒకసారి జస్ట్ డెఫినేషన్ ఇచ్చి వదులుతున్నాను. స్క్యూ హెర్మేషియన్ మ్యాట్రిక్స్ అంటే ఎలా తీసుకోవాలి? హియర్ ఆల్సో ఏ ఈజ్ ఏ కాంప్లెక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్. కాంప్లెక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్, క్లియర్గా స్క్వేర్ మ్యాట్రిక్స్ అని మెన్షన్ చేస్తున్నాను. స్క్వేర్ మ్యాట్రిక్స్నే కన్సిడర్ చేసుకోవాలి. కాంప్లెక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇఫ్ A star equals to -a or a power theta, మీరు ఏ నోటేషన్ ఫాలో అయినా ఓకే, -a అయినట్లయితే దెన్ A is said to be Q Hermitian matrix. A is said to be Q Hermitian matrix. I'll give you a small example for this. Okay, A అన్న matrix చూడండి, 0 -2 -3i 2 -3i and 0, and B 0 I 2 - i -i 0 1 -i -2 + i -1 + i 0. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్యూ హెర్మేషియన్ మ్యాట్రిసెస్లో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్లో ఉన్న ఎంట్రీస్ అన్నీ కూడా జీరోస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్. ఇది ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్లో అడుగుతారు. క్యూ హెర్మేషియన్ మ్యాట్రిసెస్లో డయాగోనల్ ఎలిమెంట్స్, the diagonal elements
elements are equals to zeros or equals to 0. Is it clear? Now move to the property. ఇప్పుడు Hermitian matrix అంటే ఏమిటో మీకు ఐడియా వచ్చింది కదా. Now move to the property. A is a Hermitian matrix. So by definition, the conjugate transpose of A equals to A only. A star equal to A. మళ్ళీ ఏం అడుగుతున్నారు, దీని యొక్క ఐగన్ వాల్యూస్, ఈ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ అన్ని రియల్ అవుతాయి అని చెప్పమంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి. లెట్ లాంబ్డా ఇస్ ద ఐగన్ వాల్యూ, x is a non-zero vector, so that ax equals to lambda x. ఇప్పుడు దీని ఈక్వేషన్ 1 అనుకుని ఈక్వేషన్ 1కి x స్టార్, దట్ మీన్స్ కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ x తోని ప్రీ మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. ప్రీ మల్టిప్లై చేస్తే ఇది కాన్స్టెంట్ కదా, సో బయటకు తీసుకొచ్చాను, అప్పుడు ప్రీ మల్టిప్లై చేశాను. నెక్స్ట్ టేకింగ్ ద కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఈక్వేషన్ 2, కాంజుగేట్ ట్రాన్స్పోజ్ దీనికి లెట్ ఇట్ విల్ బి ఈక్వేషన్ 2. కాంజుగేట్ ట్రాన్స్పోజ్ అప్లై చేయండి, స్టార్ అప్లై చేయండి. దెన్ వాట్ వి గాట్, దీనికి కాంజుగేట్ ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే ఎక్స్ స్టార్ ఏ స్టార్, ఎక్స్ స్టార్ హోల్ స్టార్ ఈస్ ఎక్స్ ఓన్లీ, సో ఎక్స్ స్టార్ ఏ స్టార్ ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డాకి కాంజుగేట్ అప్లై చేస్తే లాంబ్డా బార్ వస్తుంది, ఎక్స్ స్టార్ అండ్ ఎక్స్. ఓకే, సో ఎక్స్ స్టార్ ఏ ఎక్స్ ఈక్వల్స్ టు లాంబ్డా బార్ ఎక్స్ స్టార్ ఏ. దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేసి 2 and 3 నుంచి ఇఫ్ యూ అబ్జర్వ్ యూ గాట్ దిస్ రిలేషన్. ఈ రెండిట్ల నుంచి ఎక్స్ ఎక్స్ స్టార్ నాన్ జీరో కాబట్టి లాంబ్డా మైనస్ లాంబ్డా బార్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా బార్. వాట్ ఈస్ దిస్ లాంబ్డా? క్లియర్లీ ఏ రియల్ వాల్యూ. సో లాంబ్డా బార్ ఈక్వల్స్ టు లాంబ్డా, సో లాంబ్డా ఇస్ ద రియల్ వాల్యూ. ఇస్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. నెక్స్ట్ దీని లాగే ఇంకొక ప్రాపర్టీ చూడండి. ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆర్ ఆల్సో రియల్. వాట్ ఈస్ ఎ రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్? ఏ బార్ ఈక్వల్ టు ఏ. అగైన్ ఏ ఇస్ ఎ సిమెట్రిక్ కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ. నౌ టేక్ ఏ కాంజుగేట్. సో దిస్ ఈక్వల్స్ టు ఏ బార్ transpose. And what is this A bar? Nothing but A. A transpose equals to A since it is symmetric. So 1 and 2 నుంచి A star equals to A అని వచ్చింది. So this is a Hermitian matrix. So A is a Hermitian matrix. By the above property, the eigenvalues of Hermitian matrix are real. The eigenvalues of Hermitian matrix are real. మనకి ఇక్కడ వచ్చిన ఏ మ్యాట్రిక్స్ హెర్మిషియన్ అవ్వడంతో దిస్ మ్యాట్రిక్స్ ఏ హ్యాస్ రియల్ అండ్ హెన్స్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎ రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆర్ రియల్. ఈ ప్రాపర్టీని మీరు ప్రూవ్ చేసేటప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ప్రాపర్టీ 15 అంటే దిస్ వన్. దీన్ని ప్రూవ్ చేసిన తర్వాతే ఇది చెయ్యాలి. ఇస్ ఇట్ క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్లో కూడా అడిగారు దీన్ని. నెక్స్ట్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆర్ ఎయిదర్ ప్యూర్లీ ఇమాజినరీ ఆర్ జీరో. ఇది ఆన్లైన్ బిట్స్లో ఎక్కువగా అడిగారు. ఓకే, నౌ సి A is a skew Hermitian matrix. So by definition, A star equals to minus A. Now apply IA, its conjugate transpose. Apply cheste I star A star. I star ante enti dini conjugate minus I. A star ante manaki definition prakaram minus A. So దీని నుంచి IA star equals to IA అని వచ్చింది. అంటే ఇప్పుడు IA ఏమని తెలిసింది? Hermitian matrix అని తెలిసింది. ఓకే, IA హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అని తెలిసింది. హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అయితే ప్రీవియస్ ప్రాపర్టీ ప్రకారం దాని ఐగన్ వాల్యూస్ ఏమైపోవాలి? రియల్ అవ్వాలి. కాబట్టి I ఇంటూ ఏ అన్న మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ రియల్. సపోజ్ లెట్ లాంబ్డా ఈస్ ద ఐగన్ వాల్యూ, దెన్ AX ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ మనకు తెలిసింది. దీని నుంచి IA ఇంటూ ఎక్స్ ఏమవుతుంది?
I lambda into x అవుతుంది. అంటే I lambda is the eigenvalue of IA. So, but IA are real. So, I lambda is real, which is possible only if lambda is purely imaginary. So, or purely imaginary or 0. ఇలా మనం ఈ ప్రాపర్టీని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్, ఇది కూడా మీకు ప్రీవియస్ పేపర్స్లో అడిగారు. ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆర్ ప్యూర్లీ ఇమాజినరీ అండ్ 0. ఏ ఈజ్ రియల్. మన ప్రీవియస్ ప్రాపర్టీ ప్రకారం ఐగన్ వాల్యూస్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కట్టాము. దాని నుంచి ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ అప్లై చేసాము. చేస్తే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు -A బై డెఫినేషన్ ప్రకారం, కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ హెర్మేషియన్. సో ఏ స్టార్ ఈక్వల్స్ టు -A వచ్చిందంటే నీకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి బై డెఫినేషన్? క్యూ హెర్మేషియన్. సో ప్రీవియస్ ప్రాపర్టీ ప్రకారం దిస్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ ఆర్ 0. ప్రీవియస్ ప్రాపర్టీ 17th ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ప్రకారం ఐగన్ వాల్యూస్ ఆఫ్ రియల్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆర్ ప్యూర్లీ ఇమాజినరీ ఆర్ 0. అంటే మనకు అర్థమైంది, రియల్ స్క్యూ సిమెట్రిక్ కావచ్చు, క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ కావచ్చు. దీని యొక్క ఐగన్ వాల్యూస్ ప్యూర్లీ ఇమాజినరీ అని అవ్వాలి లేదా 0 అవ్వాలి. అందుకనే మనం అబ్జర్వ్ చేసాం ఆ డెఫినేషన్లో, స్క్యూ హెర్మిషియన్ డెఫినేషన్లో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ ఉన్నాయి. నౌ నెక్స్ట్ వన్, ఐగన్ వాల్యూస్ ఆఫ్ యూనిటరీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మాడ్యులస్. A is a unitary matrix. Recall what is unitary matrix. Yes, by definition, A conjugate అంటే A conjugate transpose equals to I అయినట్లయితే, then we said that A is the unitary matrix. That means the conjugate transpose of a matrix is equals to its inverse అయినట్లయితే దానిని యూనిటరీ మ్యాట్రిక్స్ అంటారు. దీన్నే ఇలా రిప్రజెంట్ చేస్తారు. క్లియర్? డెఫినేషన్ అర్థమైంది కదా. ఓకే, దీని నుంచి ఐగన్ వాల్యూస్ కట్టాలి. అంటే యాజ్ యూజువల్ బై డెఫినేషన్ AX ఈక్వల్స్ టు λX. నీకు ఏ స్టార్లో కావాలి, సో ఫస్ట్ అప్లై కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఆన్ బోత్ సైడ్స్. AX పవర్ స్టార్ ఈక్వల్స్ టు λX its conjugate transpose. Apply cheste, you got equation 3. Multiply 2 and 3, you finally got lambda bar minus 1 equals to 0, since X star and X is non-zero matrix. Endukante X non-zero matrix, X star non-zero matrix. So clearly this is a non-zero matrix, so lambda bar is equals to 1 IV. This means lambda square, this is nothing but modulus that of lambda square equals to 1, that is that of lambda equals to modulus lambda equals to 1, not that modulus lambda equals to 1. Is it clear? So modulus lambda equals to 1 means nothing but here we got a unit modulus. And next property, ఇవి మీకు ఆన్లైన్ బిట్స్లో ఫ్రీక్వెంట్గా అడిగారు కాబట్టి ప్రీవియస్ లో చెప్పిన దాన్ని కాకుండా మీకు డిఫరెంట్ బుక్స్ నుంచి, డిఫరెంట్ ఆథర్స్ ఉన్న బుక్స్ నుంచి కలెక్ట్ చేసినవి ఫర్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ అండ్ ద గేట్ బిట్స్, వాటిలోని మీకు ఈ కాన్సెప్ట్స్ని ఎక్కువ అప్లై చేస్తుంటాడు. సో గో త్రూ దాట్. ఇఫ్ A ఈజ్ ఎ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్, 0 ఈజ్ ద ఓన్లీ ఐగన్ వాల్యూ ఆఫ్ A. A ఈజ్ ఎ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్, 0 ఈజ్ ద ఓన్లీ ఐగన్ వాల్యూ ఆఫ్ A. గేట్ బిట్సే కాదండి, మనకి ఆన్లైన్ బిట్స్లో కూడా వీటిని అడిగే అవకాశం ఉంది. ఓకే, నౌ see what is a nilpotent. By definition, A power m equal to 0, where m is a natural number of m. Okay, now m belongs to n, natural number. Let lambda is the eigenvalue. Lambda is the eigenvalue of A అయితే lambda power m దేనికి eigenvalue అవుతుంది? మనం స్టార్టింగ్స్లో నేర్చుకున్నాం, A power m మ్యాట్రిక్స్కి అవుతుంది. అంటే lambda power m is the eigenvalue of A power m అంటే ఏమిటి? బై డెఫినేషన్ 0 మ్యాట్రిక్స్. సో A పవర్ m ఈక్వల్ టు 0 కాబట్టి అంటే లాంబ్డా పవర్ m ఏమైపోతుంది? 0కి సమానం అవుతుంది. ఎప్పుడైతే ఇది 0 అయిందో ఆటోమేటిక్గా లాంబ్డా ఏమవుతుంది?
0 అవుతుంది. అండ్ హెన్స్ వీ కెన్ కంక్లూడ్ 0 ఈజ్ ద ఓన్లీ ఐగన్ వాల్యూ ఫర్ ఎ nilpotent matrix. For a nilpotent matrix. Nilpotent matrix. And next one, involutory. If A is the involutory matrix, its possible eigenvalues are 1 and -1. ఇది కూడా frequent గా అడిగారు. Okay, now see what is involutory matrix. According to the definition of involutory, A square equal to I అంటే A ఈక్వల్స్ టు A ఇన్వర్స్ అయినట్లయితే దాన్ని ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అంటాము. సో టేక్ అన్ ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్. లెట్ లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ. సో ఆటోమేటికలీ లాంబ్డా స్క్వేర్ దేనికి ఐగన్ వాల్యూ అవుతుంది? ఎస్, ఏ స్క్వేర్కి అవుతుంది. అంటే ఏ స్క్వేర్ అంటే దేనికి సమానం? ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి సమానం. దీన్ని బట్టి నీకు ఏం తెలిసింది? లాంబ్డా స్క్వేర్ ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని తెలిసింది. కానీ మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ ఏమిటి? 1. సో లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు 1. దీని నుంచి లాంబ్డాకి ఏం వాల్యూస్ వస్తున్నాయి? +or-1. అండ్ హెన్స్ దీని నుంచి మనం ఏం కన్ఫర్మ్ చేసుకున్నామంటే ఏ కనుక ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అయినట్లయితే ఐగన్ వాల్యూస్, పాసిబుల్ ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి? 1 and -1 మాత్రమే అవుతాయి. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ. If A is an idempotent matrix, its possible eigenvalues are 0, 1. అందరు పిల్లలు జనరల్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇన్వాల్యూటరీకి, ఐడెంపోటెంట్కి, నిల్పోటెంట్కి మూడిట్లకి కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ నిల్పోటెంట్ అయితే 0 మాత్రమే ఐగన్ వాల్యూ అవుతుంది. 0 is the only ఐగన్ వాల్యూ. ఏ ఐడెంపోటెంట్ అయితే పాసిబుల్ వాల్యూస్ 0 and 1 అవుతుంది. ఐడెంపోటెంట్ అంటే ఏమిటి? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అని గనక వచ్చినట్లయితే ఆ మ్యాట్రిక్స్ని ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటారు. ఇది నేను చెప్పక్కర్లేదు, మీరే చాలా ఈజీగా చెప్తారు. ఏ ఈజ్ ద ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. లెట్ us సపోజ్ లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ అన్నాను అనుకోండి, ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అన్నా అనుకోండి. అప్పుడు లాంబ్డా స్క్వేర్ ఏమవుతుంది? ఎస్, ఏ స్క్వేర్కి ఐగన్ వాల్యూ అవుతుంది. లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అయితే లాంబ్డా స్క్వేర్ దేనికి అవుతుంది? ఏ మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూ అవుతుంది? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్కి అవుతుంది. ఓకే, కానీ నేను డెఫినిషన్ ప్రకారం ఏమని చెప్పాను? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అన్నాను. అంటే దాని కరస్పాండింగ్ వాల్యూస్ ఏమవుతాయి? లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు లాంబ్డా అవుతుంది. దీని నుంచి మీరు ఏం రాయొచ్చు? లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. అంటే యువర్ లాంబ్డా ఇంటూ లాంబ్డా -1 ఈక్వల్ టు 0. దీని నుంచి లాంబ్డా వాల్యూస్ 0 and 1 మాత్రమే అవే అవకాశం ఉంది. సో దాట్ ద పాసిబుల్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ ఆర్ 0 and 1 ఓన్లీ. ఇది క్లియర్? చాలా ఈజీగా ఉన్నాయి కదా. మీకు నేను అందుకని స్టార్టింగ్లో చెప్పాను, మెయిన్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని దాని అప్లికేషన్ మనం చెయ్యాలి అని. This is one of the very important property in eigenvalues and vectors. Application అన్నమాట ఇది. Eigenvalues, eigenvectors కి ఏమిస్తున్నారు? Let us see the statement. A and B are the two n-rowed square matrices. And if A is invertible, compulsory A invertible అయితేనే హోల్డ్ అవుతుంది. A is invertible, A inverse B and B A inverse have same eigenvalues. దీన్ని A and C అన్న 2 మ్యాట్రిసెస్, స్క్వేర్ మ్యాట్రిసెస్ తీసుకున్నాను. C ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అని చెప్పాను. వి నో దాట్ మన ప్రీవియస్ ప్రాపర్టీ ప్రకారం A C ఇన్వర్స్ అంటే B ఇన్వర్స్ ABకి మనం చేసాం. C ఇన్వర్స్ AC హ్యావ్ సేమ్ ఐగన్ వాల్యూస్ అని మనం స్టార్టింగ్ ప్రాపర్టీస్లో నేర్చుకున్నాం. ఇది మనం ప్రీవియస్ ప్రాపర్టీస్లో కూడా వీడియోస్లో ఉంది. సో గో త్రూ దాట్. నౌ రీప్లేస్ B A ఇన్వర్స్ యాజ్ A ప్లేస్లో BA ఇన్వర్స్ అండ్ C by A ఇలా రీప్లేస్ చేసినట్లయితే చూడండి, ఏ ప్లేస్లో ఏం రాశాను? BA ఇన్వర్స్. C ప్లేస్లో ఏం రాశాను? A ఇన్వర్స్. జస్ట్ పై దాన్ని రీప్లేస్ చేస్తే BA ఇన్వర్స్ అండ్ A ఇన్వర్స్ BA ఇన్వర్స్ A హ్యావ్ సేమ్ ఐగన్ వాల్యూస్. అవునా? దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేయండి. BA ఇన్వర్స్ అండ్ A ఇన్వర్స్ A అని రాయొచ్చు కదా దీన్ని. ఎస్, రాయొచ్చు. A ఇన్వర్స్ A అని రాశాను. వాట్ ఈజ్ A ఇన్వర్స్ A? నథింగ్ బట్ I. అంటే మీకు BA ఇన్వర్స్
A inverse B have same eigenvalues. You got same eigenvalues, which is our required result. ఇది మీరు ప్రూవ్ చేయడానికి ప్రీవియస్ ప్రాపర్టీ చూడండి, ప్రాపర్టీ నెంబర్ I'll show you the property number. Here it is. Starting phrases లో ఉన్నాయి చూడండి. ఎస్, ప్రాపర్టీ నెంబర్ 7 ప్రూఫ్ రాసి ఆ తర్వాతే ఇది మీరు ప్రూవ్ చేయాలి. గాట్ ఇట్? డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తే కుదరదు. దీనికి కంపల్సరీ ప్రూవ్, రైట్ ప్రూఫ్ ఆఫ్ property 7. Write proof of property 7 to support this statement. Okay. Now, see the next one. ఇది కూడా మిమ్మల్ని ఇటు ఆన్లైన్ బిట్స్ లోను ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ లో కూడా అడిగారు. If lambda 1, lambda 2, lambda n be the eigenvalues of a matrix A, lambda 1 minus k, lambda 2 minus k and lambda n minus k are the eigenvalues of the matrix A minus ki. So let us take lambda 1 so on lambda n are the eigenvalues of A. Take down the characteristic equation and write its characteristic equation, simplified value, lambda 1 minus lambda, lambda 2 minus lambda, so on lambda n minus lambda equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని దేని అడుగుతున్నాను? A మైనస్ lambda A మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ ఈ lambda 1 మైనస్ k అని చూపించమంటున్నాను. అంటే మీరు A మైనస్ KI మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి. ఇదిగో చూడండి, ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ A మైనస్, ఐఎమ్ రైటింగ్ దట్ ఆఫ్ A మైనస్ KI మైనస్ lambda I ఈక్వల్ టు 0. అవునా? ఇది మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది. టేక్ దిస్ వన్. దీని నుంచి observe these two terms and I will simplify it as A minus, ఇక్కడ మైనస్ అండ్ I కామన్ తీస్తే k ప్లస్ lambda ఇంటూ I వస్తుందా? ఎస్. సో దీన్ని సింప్లిఫై చేస్తే lambda 1 మైనస్ k ప్లస్ lambda, lambda 2 మైనస్ k ప్లస్ lambda, సో ఆన్ lambda n మైనస్ k ప్లస్ lambda వస్తుందా? ఎందుకు? ప్రాపర్టీస్ లోని డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్ అని చేసాం, గుర్తుందా? దాన్ని బేస్ చేసుకుని కూడా మనం దీన్ని వాల్యుయేట్ చేయొచ్చు, సింప్లిఫై చేయొచ్చు. సో ఫర్దర్ సింప్లిఫికేషన్, lambda 1 మైనస్ k మైనస్ lambda, lambda 2 మైనస్ k మైనస్ lambda, సో ఆన్ lambda n మైనస్ k మైనస్ lambda ఈక్వల్ టు 0. అంటే నువ్వేం కన్ఫర్మ్ చేస్తున్నావు? దీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ A మైనస్ KI మ్యాట్రిక్స్. ఓకే, ఇలా ఈ రిజల్ట్ని ప్రూవ్ చేస్తున్నాము. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్, అప్లికేషన్ ఆఫ్ ద అబవ్ వన్. lambda 1, lambda 2, lambda n are the eigenvalues of A. ఇది find the eigenvalues of A minus lambda I whole square. By the above property, lambda 1 minus lambda, lambda 2 minus lambda, so on lambda n minus lambda are the eigenvalues. ఇప్పుడు k బదులు lambda రీప్లేస్ చేయి. You got the answer. ప్రీవియస్ ప్రాపర్టీ చూడు, A minus KI are the KI మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ ఇవి అని చెప్పాను. నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నాను? A మైనస్ KI హోల్ స్క్వేర్కి అడిగాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? lambda 1 మైనస్ k హోల్ స్క్వేర్, lambda 2 మైనస్ k హోల్ స్క్వేర్, ఇవన్నీ కూడా దీనికి ఐగన్ వాల్యూస్ అవుతాయి. అవునా? దాన్నే మనం ఇక్కడ డిస్కస్ చేసాం. లైక్ దిస్. నౌ దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ ప్రాపర్టీ. దీన్ని మొదలు పెట్టే కదా మనం ప్రీవియస్ పేపర్స్ నుంచి డిస్కస్ చేయడానికి ఎక్కడ వరకు వచ్చాము. అవునా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్లో అడిగిన ప్రాబ్లం అది. December 2020 ఐ థింక్ లో అడిగిన బిట్ ఇది, సెట్ నెంబర్ 2లో. లెట్ lambda is the, go through this one. Lambda is the eigenvalue of A.
ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, పాలినామియల్ మ్యాట్రిక్స్కి ఇది ఆన్సర్ అని చెప్పాలి. అవునా? అంటే ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూ లాంబ్డా అండ్ ఐగన్ వెక్టార్ ఎక్స్ అయినట్లయితే ఏఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ అని మనకు తెలుసు. ఇప్పుడు ఏ స్క్వేర్ చేయండి, ఏతో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. ఏ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ లాంబ్డా ఎక్స్. అవునా? అంటే లాంబ్డా ఇంటూ ఏఎక్స్. ఐల్ రైట్ ఇట్ హియర్. ఏఎక్స్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్. ఏతో మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు లాంబ్డా బయట తీస్తే ఏఎక్స్. వాట్ ఈస్ దిస్ లాంబ్డా ఏఎక్స్? వాట్ ఈస్ దిస్ ఏఎక్స్ వాల్యూ? లాంబ్డా ఇంటూ ఎక్స్. అంటే లాంబ్డా ఇంటూ లాంబ్డా ఎక్స్, నథింగ్ బట్ లాంబ్డా స్క్వేర్ ఎక్స్. ఫైనల్గా నీకు ఏమొచ్చింది? ఏ వాల్యూ ఇవాల్యుయేట్ చేశారు? ఏ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా స్క్వేర్ ఎక్స్ అని ఇవాల్యుయేట్ చేశారు. అంటే లాంబ్డా స్క్వేర్ ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్. ఇప్పుడు బిఎక్స్ తీసుకో. ఏ నాట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ1 ఏ ప్లస్ ఏ2 ఐ ఇంటూ ఎక్స్. ఎక్స్తో మల్టిప్లై చేయమ్మా. ఏ నాట్ ఏ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ1 ఏఎక్స్ ఏ2 ఐఎక్స్. క్లియర్? ఏ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? లాంబ్డా స్క్వేర్ ఎక్స్. ఏఎక్స్ అంటే ఏం రాయొచ్చు? లాంబ్డా ఎక్స్. ఐఎక్స్ అంటే ఏం రాయొచ్చు? ఎక్స్. ఎక్స్ కామన్ తీసే. ఏ నాట్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ ఏ1 లాంబ్డా ప్లస్ ఏ2 ఇంటూ ఎక్స్. చిందా లేదా? అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ బి. సో ఏ నాట్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ ఏ1 లాంబ్డా ప్లస్ ఏ2 ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ మ్యాట్రిక్స్ బి. బి ఏమిటి? ఎస్, ఏ నాట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ1 ఏ ప్లస్ ఏ2 ఐ. Is it clear? And now see the last property. A, B are two non-singular matrices of same order. AB and BA are having same eigenvalues. ఇప్పుడు AB, take AB. AB ని B inverse B into AB అని రాయొచ్చా? Why? Because B inverse B equal to I. రాయొచ్చా లేదా? ఎస్, రాయొచ్చండి. దీన్ని B inverse into BA into B అని రాయొచ్చా? అసోసియేట్ ప్రాపర్టీ. ఎస్, రాయొచ్చు. ఓకే, అంటే by using the property 7, by using property 7, A, B inverse AB have same eigenvalues. ఈ ప్రాపర్టీ 7 ప్రకారం మనకి BA and AB have same eigenvalues. BA and AB have same eigenvalues. ఇక్కడ B inverse BAB and BA have same eigenvalues. సో ABని తీసుకున్నాం, BA అని వచ్చింది. సో BA and AB have same eigenvalues. Is it clear? ఇలా మనం ఇచ్చిన ప్రాపర్టీకి ఏదైతే మిమ్మల్ని ప్రూవ్ చేయమని అడిగారో దాని ప్రీవియస్ ప్రాపర్టీస్ని ఉపయోగించుకుని మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఒక్కసారి మనం ప్రీవియస్ పేపర్స్లోకి వచ్చేసేయండి. ఎక్కడ ఆగాం మనం? సెట్ నెంబర్ 1 ప్రాపర్టీస్ అన్నీ డిస్కస్ చేసాం. సెట్ నెంబర్ 2 ఇదిగో ఈ ప్రాపర్టీని డిస్కస్ చేసాం. సెట్ నెంబర్ 3 హియర్ ఇట్ ఈస్, జస్ట్ నౌ వి డిస్కస్డ్. దీంతో స్టార్ట్ చేసాం, అవునా? నెక్స్ట్ దీంట్లో చూడండి, 2A ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. Gauss elimination method. Gauss elimination method, very very important model. సో ఇలా క్యాలే హామిల్టన్ థియరం కావచ్చు, గాస్ ఎలిమినేషన్ కావచ్చు, సింగులర్ వాల్యూ డికంపోజిషన్, ఈ మెథడ్స్ని యూస్ చేసుకుని మనం ప్రీవియస్ పేపర్స్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు అయిన కాన్సెప్ట్లో ఇది 4th సెట్ టోటల్ పేపర్ డిస్కషన్ అవుతుంది. 4th సెట్లో ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ యూజింగ్ నార్మల్ ఫామ్, 8 మార్క్స్ క్వశ్చన్. సో ఈ మ్యాట్రిక్స్ని నార్మల్ ఫామ్లో ఇవాల్యుయేట్ చేయడం. నెక్స్ట్ వచ్చి ప్రాపర్టీ, ఇది మనం జస్ట్ డిస్కస్ చేసాం. లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అయితే లాంబ్డా పవర్ n ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ పవర్ m.
ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని దాని అప్లికేషన్ కాబట్టి క్లియర్గా చెప్పిన 25 వాటిని ఉపయోగించుకుని మనం ఇవాల్యుయేట్ చేయండి. నెక్స్ట్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కట్టడం, లాంబ్డా వాల్యూస్ ఇవాల్యుయేట్ చేయడం, లాంబ్డా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి x1, x2, x3 ఐడెంటిఫై చేయడం. ఓకే, నెక్స్ట్ ట్రివియల్ అండ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్. మనం బాగా చూడండమ్మా, ఇది మరి వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంబ్డాస్లో చెప్పుకున్నాం, లాంబ్డాస్లోను మ్యూస్లోను చెప్పుకున్నాం. ప్రతిసారి లాంబ్డా మ్యూఏ యూస్ చేయాలని లేదు. దే కెన్ యూస్ బి ఆర్ సమ్ అదర్ వేరియబుల్. ఓకే, ఎక్స్ సి అనొచ్చు, డి అనొచ్చు. సో ఎక్స్ ఇక్కడ ఏబీలు ఇచ్చి ఇది ఎక్స్ అనొచ్చు. కాన్సెప్ట్ ఏమిటి అన్నది అబ్జర్వ్ చేయండి. ట్రివియల్ సొల్యూషన్, నాన్ ట్రివియల్ సొల్యూషన్ అయితే దాని ఆన్సర్ ఏమిటి అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తారు? ర్యాంక్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేస్తారు, ఈక్వల్ టు ఎన్ కాదో చెక్ చేస్తారు, దాని నుంచి ట్రివియల్ అండ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. రిలేషన్ యూస్ చేసుకుని ఆర్ ఈక్వల్ టు ఎన్, ఆర్ లెస్ దాన్ ఎన్ ఈక్వల్ టు రిలేషన్ ఫైండ్ అవుట్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుని ఇవాల్యుయేట్ చేస్తారు. నెక్స్ట్ నోన్ వాల్యూస్, క్యాలే హ్యామిల్టన్ ఇన్వర్స్, ఫైండింగ్ ఇన్వర్స్ ఇంపార్టెంట్ మోడల్. సో దీని మీద కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఇచ్చి చదవండి. ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఆర్థోగనల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసారు, ఆల్రెడీ మనం ఫస్ట్ సెట్లో కూడా ఈ మోడల్లో చేసాం. నెక్స్ట్ న్యూటన్ రాఫ్సన్ మెథడ్, ఇటరేషన్ మెథడ్. ఇక్కడ జాకోబీ మెథడ్ అడిగారు. జాకోబీ మెథడ్ అనేసరికి ఫస్ట్ ఇనీషియల్ x0 y0 z0 ఈ మూడిటిని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు x1 y1 z1 వస్తాయి. ఓకే, డయాగనల్లీ డామినెంట్ అని చెక్ చేసిన తర్వాత ఈక్వేషన్స్ని రీరైట్ చేసిన తర్వాత ఈ సబ్స్టిట్యూషన్స్ చేయడం అన్నది మీ అందరికీ తెలిసిన విధానమే. అలా x2 y2 and z2 until we get the desired accuracy వచ్చేంత వరకు మీరు ఇవాల్యుయేట్ చేయాలి. Is it clear? So I'll stop the class here. మీకు ప్రీవియస్ పేపర్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఈ 3 యూనిట్స్ని యూస్ చేసుకుని మీరు ఎలా అప్లై చేయాలి అన్నది మీకు చెప్పాను కదా. ఒకసారి స్టార్టింగ్ వీడియోస్ అన్ని లింక్స్ చూసుకుని నెక్స్ట్ వీటిని ప్రిపేర్ అవ్వండి. ఓకేనమ్మా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.